కలిసి రాని కెంపు అనుచరులతో కూడా అప్పుడే తిరిగి వస్తున్నాడు. విందు కోసమనే పొరుగు సంస్థానికి వెళ్ళిన శాంతిసింహుడు. అతను వచ్చేసరికి రత్నదుర్గం నిశ్శబ్దంగా ఉంది. అది మామూలు నిశ్శబ్దం కాదు, అందులో ఏదో వింతుంది. ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది శాంతిసింహునికి. గభీమని గుర్రం దిగి వెళ్ళి చూచాడు. సింహద్వారం ముక్క చెక్కలై ఉంది. లోనికి వెళ్తే ఎక్కడ చూచినా మృత కలేబరాలే, అంటే చనిపోయిన జనాలే. నెత్తురు మడుగుల్లో చచ్చిపడి ఉన్నారు స్త్రీలు, శిశువులు కూడా. ఘోరం. సరాసరి అంతఃపురంలోకి పోయి చూస్తే అన్నగారి బిడ్డ చచ్చిపడి ఉన్నది. పక్కనే చాకుతో పొడుచుకుని చచ్చిన అతని వదినగారు కనపడింది. ఆమె ఆభరణాలన్నీ ఎవరో బలంగా లాక్కున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. చూచి నిశ్చేష్టుడైపోయాడు శాంతిసింహుడు. అంటే ఆశ్చర్యపోయాడు. అంతలో మూల నుంచి ఎవరో మూలిగారు. దగ్గరికి వెళ్ళి చూస్తే అతడు తమ కుటుంబ పురోహితుడు. కొన ఊపిరితో ఉన్నాడు. అతడు అన్నాడు, బాబు, క్రూరసింహుడు కోటపై దండెత్తాడు. మన వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు. పైగా ఎవరో ద్రోహులు శత్రువులకు మన గుట్టుముట్టులన్నీ చెప్పేశారు. అందుచేత మీ అన్న సులువుగా ఓడిపోయాడు. ఇక శత్రువుల దురాంతకాలకు హద్దే లేకపోయింది. స్త్రీలను శిశువుల్ని కూడా చిత్రవద చేసి కోటంతా దోచుకున్నారు. మూల మూలలా వెతికి గాలించారు. ఏమైనా ఇదిగో దేనికోసమైతే వారు దాడి చేశారో ఆ కెంపును మాత్రం కనిపెట్టలేకపోయారు. బ్రహ్మహత్యకు పాల్పడరు కదా ఎంతటి దుర్మార్గులైనా. కనుక నేనైనా బతికి ఉంటాననే ఆశతో మీ వదిన చచ్చిపోతూ దీన్ని నాకు ఇచ్చిపోయింది అని అంటూ ఉండగానే పురోహితుని కన్నులు ఒక్కసారి మూసుకున్నాయి. అతడు యజమాని సొత్తు యజమానికి అప్పచెప్పి నిశ్చింతంగా మరణించాడు. శాంతిసింహుడు అపురూపమైన అటువంటి కెంపును మొలలో దోపుకొని బయటికి వచ్చేశాడు. లోకమంతా ఒక్కసారి చీకటిగా కనిపించింది. నా అనేవారు లేకుండా పోయారు. క్రూరసింహుడు అతడు ఎరుగనివాడు కాడు. అతడు పొరుగునే ఉన్న సింహదుర్గ సంస్థానానికి అధిపతి. బహుక్రూరుడు. రత్నదుర్గపు రాజులతో అతనికి వంశపారంగా పర్యావైరం ఉన్నది. పైగా రత్నదుర్గ రాజవంశానికి చెందిన అమూల్యమైన కెంపు మీద అతడు ఎన్నాళ్ళ నుంచో కన్ను వేసి ఉంచాడు. ఇంకేముంది, అదును చూసి దెబ్బతీశాడు అనుకున్నాడు శాంతిసింహుడు. కోటంతా శ్మశానంలాగా ఉంది. ఆసరాకు ఒక్కడూ లేడు. శాంతిసింహునికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. అందుకని గుర్రం ఎక్కి అతడు తన అనుచరులతో పాటు ఉత్తరానికి పయనమయ్యాడు. అయితే ఈ విషయం కనిపెట్టాడు ఒక ద్రోహి. లోగడ క్రూరసింహునికి కోటగుట్టు తెలిపిన వారిలో వీడు కూడా ఒకడు. వెంటనే కొండ మీద క్రూరసింహుడు దండు విడిసి ఉన్న చోటుకు వెళ్ళాడు. వెళ్ళి, రత్నదుర్గ కెంపు ఎక్కడ ఉన్నదో ఆ రహస్యం నాకు తెలుసు, చెబితే నాకేమిస్తావు అన్నాడు. 1000 వరహాలు అన్నాడు క్రూరసింహుడు. బేరాలు జరిగినాయి. నించున్న పాటున 200 మొహరీలు ఇవ్వటానికి రహస్యం వెల్లడించిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వటానికి ఒప్పందం జరిగింది. వెంటనే మొల్లో నుంచి మొహరీలు తీసి వానికి ఇచ్చాడు క్రూరసింహుడు. అప్పుడు ఆ ద్రోహి అమూల్యమైన ఆ కెంపు శాంతసింహుని చేతికి ఎలా వచ్చిందో చెప్పి అతడు వెళ్ళిన దిక్కు కూడా చూపించాడు. అప్పుడు క్రూరసింహుడు, నువ్వు నాకు రహస్యం చెప్పినందుకు వాగ్దానం ప్రకారం 1000 మొహరీలు చెల్లించాను. నీవు నీ యజమానికి చేసిన ద్రోహానికి బహుమతి పొందవలసి ఉంది. ఇదిగో ఆ బహుమతి అంటూ చేతినున్న ఈటితో అతన్ని చంపివేశాడు. ఆ ద్రోహి కలేబరం కాకులకు గద్దలకు వదిలి అతడు శాంతిసింహుని వెంబడించాడు. కొంతసేపు అయిన తర్వాత శాంతిసింహునికి తననెవరో వెంబడిస్తున్నట్లు తెలిసి వచ్చింది. అనుచరులను హెచ్చరించి గుర్రాలను వాయువేగంతో పోనివ్వమని చెప్పాడు. కానీ లాభం లేకపోయింది. శత్రువులు వెంటాడుతూనే ఉన్నారు. క్రూరసింహుడు సమీపించాడు. చావో రేవో తేల్చుకునే సమయం వచ్చేసింది. అనుచరులను దారి చూచుకోమని చెప్పి ఒక్కడే ముందుకు సాగాడు శాంతిసింహుడు. తన వద్దనున్న కెంపు కోసం దొంగలు వెంటాడుతున్న సంగతి అతనికి బాగా తెలుసు. ఇప్పుడు అతడు ఒంటరివాడు. అతడు ఎక్కి ఉన్న అరబీ గుర్రం మెరుపు మెరిసినట్లు దౌడు తీస్తున్నది. దాని వేగమే అతనికి శత్రువులకు మధ్య నుండే దూరాన్ని ఎక్కువ చేసి అతని ప్రాణం రక్షిస్తున్నది. కానీ శత్రువులు వెనక నుంచి వస్తూనే ఉన్నారు, వదల్లేదు. సూర్యుడు అస్తమించాడు. శాంతిసింహుడు ఎక్కిన అరబీ గుర్రానికి క్రూరసింహుడు ఎక్కిన వస్తున్న నల్ల గుర్రానికి తీవ్రమైన పోటీ ప్రారంభమైంది. శాంతిసింహుడు వెనక్కి తిరిగి చూశాడు. శత్రువుల్లో ఒకడై క్రూరసింహుడు మాత్రం తనకు దగ్గరైనట్టు తెలుసుకున్నాడు. గుర్రాన్ని నిలబెట్టాడు. బాణం ఎక్కుపెట్టి గురిచూచి శత్రువును కొట్టాడు. కానీ వాడు చటుక్కున తల వంచాడు. బాణం గురి తప్పి గుర్రాన్ని తగిలింది. అది కింద పడిపోయింది. రోతు కూడా చచ్చిన వాళ్ళ నటిస్తూ పడుకున్నాడు. శాంతిసింహుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఉన్నట్లుండే క్రూరసింహుడు అతని మొల పట్టుకున్నాడు. కథ అడ్డం తిరిగింది. పిల్లి నోట కరిచిన ఎలుకలాగా అయిపోయింది శాంతిసింహుని పని. గిలగిలలాడాడు. అయినా ధైర్యం వదలలేదు.
చాకు తీసి తెగించి పోరాడసాగాడు. క్రూరసింహుడు కత్తి దూశాడు. శాంతిసింహుడు కత్తి తీశాడు. ఈ సంఘర్షణలో అతని గుండెల మీద గట్టి దెబ్బ తగిలింది. నెత్తురు బాగా ధారగా ప్రవహించింది. రెండో దెబ్బకు శత్రువు తయారయ్యే లోపల తిరిగి తన ఖడ్గం తీసుకొని ఒక్క వేటు వేశాడు శాంతిసింహుడు. దెబ్బతో అమ్మా అనుకుంటూ తల ముండం వేరే క్రూరసింహుడు చాపకట్టుగా పడ్డాడు. ఇలా అపరిమితమైన శరీర శ్రమకు లోనైనాడు శాంతిసింహుడు. అయినా విశ్రాంతి తీసుకోకుండానే ముందుకు సాగాడు. లేకపోతే క్రూరసింహుని అనుచరుల వలన ప్రమాదం సంభవిస్తుందని అతనికి తెలుసు. బల్లున తెల్లవారుతూ ఉండగా కాశ్మీర కనుమలు చేరుకున్నాడు. పక్కనున్న ఫలవృక్షాలను, వృక్షాలపై గానం చేసే రకరకాల పక్షి జాతులను, పక్కనే ప్రవహించే సలయేటి నీళ్లను చూచి అతని మనసుకు చలదనం చేకూరింది. బడలిక తీరింది. ఆ శిలామయ ప్రదేశం దాటి శాంతిసింహుడు అందాల్చిందే ఒకానొక చోటికి చేరుకొని అక్కడ ఒక చెలువురాతి తిన్నె మీద గాఢ నిద్రలో మునిగిపోయాడు. అంటే మంచం మీద. అది ఆ ప్రదేశానికి అధిపతి అయిన ధ్యానసింహుని ఏకైక పుత్రిక సుమిత్ర విహరించే ఉద్యానవనం. ఆమె చెలికత్తెలతో విహారానికి వచ్చింది. ఆ ఏకాంత ప్రదేశంలో ఆమె ఎంతో స్వేచ్ఛగా మసులుకోసాగింది. అంతలోనే నిద్రపోతున్న శాంతిసింహుడు కనిపించాడు. వెంటనే మరలిపోబోయింది సుమిత్ర. కాని అతని సుందరాకారం చూచి తిరిగిపోవటానికి మనసొప్పిందే కాదు. ఈ సందట్లో శాంతిసింహునికి మెలకు వచ్చేసింది. రాకుమారిని చూశాడు. వెంటనే లేచి నిలబడి నమస్కరించాడు. రాకుమారి సుమిత్ర నునుసిగ్గుతో అక్కడి నుంచి మరలిపోయింది. మరలిపోవటంతో ఆమె శాంతిసింహుని హృదయాన్ని కూడా తీసుకుపోయింది. కానీ రాజపుత్రిని చేపట్టడం అనేది తనకు తలకు మించిన పని కదా. సంశయంలో పడ్డాడు. అయితే కెంపు తన వద్దనే ఉన్న సంగతి తన తలలో స్ఫురించింది. వెంటనే కెంపు తీసుకొని ఆ రాకుమారి తండ్రి వద్దకు వెళ్ళి తాను ఫలానా అని తెలియచెప్పాడు. ఆ కెంపు లోక ప్రసిద్ధమైంది కావటం వల్ల ఆమె తండ్రి అతన్ని వెంటనే గుర్తుపట్టి ఆదరించాడు. సుమిత్రకు శాంతిసింహునికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఆనాడు తన అన్నగారి కుటుంబాన్ని కూల్చిన ఆ కలిసిరాని కెంపు ఈనాడు శాంతిసింహుని ఒక ఇంటివానిగా చేసినటువంటి అమూల్య ఆభరణమైంది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.